సీ దిస్ రకరకాల పువ్వులతో మేము క్రియేట్ చేసిన అద్భుతం. ఇది ఇలా ఎందుకు చేసామో తర్వాత చెప్తా గానీ ముందైతే నేను ఎలా ఉన్నానో చెప్పండి. లాస్ట్ వీడియోలో రామనవమి సెలబ్రేషన్స్ చూపిస్తా అని చెప్పా కదా, సో లెట్స్ గో టు ద వెన్యూ. ఇక్కడ వెల్కమ్ డెస్క్ దగ్గర బ్యాక్ డ్రాప్ పెట్టారు ఫోటో బూత్ కోసం. అండ్ ఇక్కడ క్యూట్ గా స్వీట్ గా ఇంకొక చిన్న డెకార్, బేసికల్ గా లైక్ వెల్కమ్ బోర్డ్. అండ్ ఆల్సో వెల్కమ్ డెస్క్ దగ్గర ఇద్దరు నించుని వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ గంధము ఇవన్నీ పెట్టి పన్నీర్ జల్లుతున్నారు. సేమ్ మనం ఇండియాలో పెళ్లిళ్ళకి వెళ్తే ప్రాపర్ తెలుగింటి పెళ్లిళ్ళకి ఎట్లా ఉంటుంది అదే వైబ్, కాకపోతే ఇది దేవుడి పెళ్లి. మెయిన్ విగ్రహానికి పంతులు గారు కళ్యాణం చేస్తారు. కాకపోతే ఇంకా ఎవరైనా కళ్యాణం చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళందరికీ చిన్న చిన్న విగ్రహాలు ఇచ్చి కింద కూర్చొని వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద జరుగుతున్నట్టే కళ్యాణం చేసుకోవచ్చు. కళ్యాణం అయిపోయిన తర్వాత లంచ్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఈ ఐటమ్స్ అన్ని కూడా టెంపుల్ లోనే మార్నింగ్ 4 o'clock అట్లా లేచి ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ అయితే మస్తు ఉంటది, నెక్స్ట్ లెవెల్. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, మనము ఐటమ్స్ ఇంట్లో చేసుకుంటాం కదా, సేమ్ ఐటమ్స్ టెంపుల్లో చేస్తే వాటి టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది. సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి అలాగే కుక్ చేసినా కూడా టెంపుల్లో ఐటమ్స్ టేస్ట్ బాగుంటది కదా. లంచ్ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్. ఒక సైడ్ కల్చరల్ యాక్టివిటీస్ అవుతున్నాయి, ఇక్కడ సైడ్ లో మేము ఫ్లవర్ బుట్టలు డెకరేట్ చేస్తున్నాం. ఈ మల్లెపూలు చూసారా, ఇవి ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా. మరి యూఎస్ లో మల్లెపూలు ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ లగ్జరీ కదా. సో మేము ఈ ఫ్లవర్ బుట్టలు అన్ని పుష్పయాగం కోసం రెడీ చేసాము. నెక్స్ట్ పల్లకి సేవ స్టార్ట్ అయింది. పల్లకి సేవ తర్వాత లాస్ట్ ఈవెంట్ పుష్పయాగము. ఈ ఫ్లవర్స్ అన్నిటితోటి దేవుడికి పూజ చేస్తారు. అసలు ఆడిటోరియం అంతా పూల ఫ్రాగ్రెన్స్ తోటి నిండిపోయి, ఓ మై గాడ్, సచ్ డివైన్ ఆరా. అసలు చూడ్డానికి ఎంత బాగుంటుందో. మొత్తం ఈవెంట్ లో మిస్ కాకూడని ఎలిమెంట్ ఇది. దాని తర్వాత దేవుళ్ళని ఇట్లా పూలమాలతోటి డెకరేట్ చేస్తారు. చూడ్డానికి ఎంత బాగున్నారు కదా ఇద్దరు. అందరికి హ్యాపీ శ్రీరామనవమి గైస్.